స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. సుఖవంతమైన సౌకర్యవంతమైన మీ ప్రయాణానికి భరోసా అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్. బస్, ట్రైన్, ఫ్లైట్ టికెట్స్ తో పాటు నూతన పాన్ కార్డ్, పాస్పోర్ట్ సౌకర్యం కూడా భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం నందు అందుబాటులో కలవు. ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. 10th ఇంటర్ మరియు జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటిన ఏకైక విద్యా సంస్థ విద్యా వికాస్. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నేడే విద్యా వికాస్ను ఎంచుకోండి. విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. మీడియా మొఘల్ ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, స్టూడియో అధినేత చెరుకూరి రామోజీరావు మృతి చెందారు. అనారోగ్యంతో మరణించిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య తెలంగాణ రాష్ట్ర అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తుంది. చెరుకూరి రామోజీరావు కృష్ణా జిల్లాలోని పేదపారుపూడిలో 1936 నవంబర్ 16న జన్మించారు. ఆయన పేరు రామయ్య. బీఎస్సీ వరకు చదివిన రామోజీరావు మొదట ఢిల్లీలో ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా చేరారు. ఆ తర్వాత 1962లో హైదరాబాద్ కేంద్రంగా మార్గదర్శి చిట్ ఫండ్ ను స్థాపించారు. 1965లో కిరణ్ యాడ్స్, 1967లో వసుంధర ఫెర్టిలైజర్స్, ఆ తర్వాత 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. విజయవాడ పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవిని వివాహం చేసుకున్న రామోజీ ఆమె ఎండీగా ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేశారు. 1972-73లో విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణం, తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో తారా, సితారా హోటళ్లను నిర్మించారు. 1974లో విశాఖపట్నం కేంద్రంగా ఈనాడు పత్రికను ప్రారంభించారు. అత్యంత ప్రజాదరణ పొందిన సితారా అనే సినీ పత్రికను 1976 అక్టోబర్ 3న ప్రారంభించారు. 1978లో నెలకో నవలతో చతుర వివిధ భాష కథల సమాహారంగా వీపుల మాస పత్రికను మొదలుపెట్టారు. 1980 ఫిబ్రవరి 9న ప్రియా ఫుడ్స్ ను స్థాపించారు. 1983 మార్చి 2న ఉషా కిరణ్ మూవీస్ మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ స్థాపించారు. ఆ తర్వాత 1995లో ఈటీవీని ప్రారంభించారు. 1996లో హైదరాబాద్ శివార్లలో 1600 ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే పెద్ద స్టూడియో. గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. రామోజీరావు మృతిపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తిగా రామోజీరావు చరిత్రలో నిలిచిపోయారని అంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది. చావు కంటే ముందే స్మారకం నిర్మించుకొని మరణం ఒక వరం, నాకు చావు భయం లేదని చెప్పి చూపించారని గతంలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో స్మారకం ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్రాండెడ్ మొబైల్స్, బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్. మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డి.